ఒకటవ అధ్యాయం 29వ వచనం చూడండి. క్రీస్తులో విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షాన శ్రమ పడటానికి మీకు అనుగ్రహింపబడింది అని రాశాడు. ఏమని రాస్తుంది? చూడండి ఏమని చెప్తున్నాడు. విశ్వాసము ఉంచారు, బాగానే ఉంది. అది మాత్రమే కాదు, మీకు వచ్చింది దేవుడు ఇంకోటి కూడా ఇచ్చాడు. ఏంటి? శ్రమ. క్రీస్తు పక్షాన మీరు దేని గుండా వెళ్ళాలి? హింసలు, బాధలు, శ్రమల గుండా, అంటే బాధలు, హింసలు, వాటి గుండా వెళ్ళాల్సిన అవసరం ఉందని సుస్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పేసేసాడు. ఏమాత్రం కూడా నువ్వు ఆశీర్వాదాలు, నువ్వు BMW కారు, ఇల్లు, వాకిలి, ఆస్తులు, ఐశ్వర్యాలు ఇవే వస్తాయని చెప్పలా. ఏమని చెప్తున్నాడు? హింసలు, బాధలు, శ్రమలు ఇవి కూడా వస్తాయని చెప్పి ఏం చెప్తున్నాడు. ఇంకో చోట పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇంకొక చోట ఏమని చెప్తాడనంటే, మీ నిమిత్తము క్రీస్తుని బట్టి నేను శ్రమ పడుట అది మీకే అతిశయము, మీకే ఉపయోగం అని చెప్తున్నాడు. అంటే ఏమని చెప్తున్నాడు? ఇంటర్నేషనల్ స్పీకర్ పౌలు గారు యేసుక్రీస్తు వారిని స్వయంగా చూసినవాడు ఏమని చెప్తున్నాడు? నాకు శ్రమ మీకోసం వస్తుంది అని అంటాడు. అంటే ఏంటి? ఇంటర్నేషనల్ స్పీకర్కి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఈ రోజుల్లో BMW కారుల్లోనో లేకపోతే బెంచ్ కారులో తిరుగుతున్న వారికన్నా పెద్ద సేవకుడు ఎవరు అంటే పౌలేం చిన్న సేవకుడు కాదు కదా. 13 మరి బైబిల్లో ఉన్న ఎన్నో పత్రికలు రాసినవాడు, ఎన్నో కంట్రీస్, ఎన్నో దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించినవాడు, చిన్నవాడు కాదు. అలాంటి వాడు ఏం చెప్తున్నాడు? నాకేం వస్తుంది అంటున్నాడు? శ్రమ వస్తుంది అంటున్నాడు. కాబట్టి సువార్త సేవలోకి సమర్పించుకోవాలని ఆశపడుతున్న వ్యక్తులు ఎవరైనా కానీ గమనించవలసింది ఏంటంటే, దేవుడి నిమిత్తము, యేసుక్రీస్తు వారి నిమిత్తము ఏమొస్తుంది? శ్రమ కూడా వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి, శ్రమ వస్తుంది, పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తాయి, నిందలు, అవమానాలు కూడా వస్తాయి. కడుపు నిండా తిండి ఉంటుంది, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. అలాగే ఆకలి దప్పులు కూడా వస్తాయి. చక్కటి మరి ఏంటి కట్టుకోలేని పరిస్థితులు, బట్టలు కూడా కట్టుకోలేని పరిస్థితులు వస్తాయి. ఇంకో పక్కన కొన్ని సందర్భాలలో వస్త్రాలు, విపరీతమైన వస్త్రాలు ఉండే పరిస్థితి వస్తుంది. ఇల్లు వాకి లేని పరిస్థితి వస్తుంది. ఇల్లు, ఐశ్వర్యములు అన్నీ వచ్చే పరిస్థితులు వస్తాయి. అన్నీ ఇస్తాడు దేవుడు. రెండు ఉంటాయి, ఆ విషయాన్ని గమనించాలి. ఒకటే ఉంటుందని అనుకుంటారు, అదే పొరపాటు. రెండు ఉంటాయి. క్రీస్తులో ఉంటే